Good morning to all of you. The next session will be the technical session. The technical session which is related to, as per Consumer Protection Act, how to file a complaint and what are the provisions regard to protect the consumer's interest and the distinctive real cases, how the judgments are made. To discuss on this session, the senior advocate, a practicing advocate, particularly in consumer advocacy area, is none other than Sri Vemuri Gauri Shankar Rao garu. Sri Vemuri Gauri Shankar Rao garu క్యాట్కోలో తెలంగాణ 2014లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ వారు తెలంగాణ ఎస్టాబ్లిష్మెంట్ కాకముందు 30 years నుంచి వినియోగదారుల యొక్క ఆసక్తిని పరిరక్షించే ఉద్దేశంతో తన జీవితకాలం అంతా కూడా వినియోగదారుల రక్షణ కోసమనే వెచ్చిస్తున్నటువంటి వ్యక్తి ఇన్ అడ్వకేసీలో. వారు క్యాట్కో కంటే ముందు క్యాప్కో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్లో కూడా వారి కాంట్రిబ్యూషన్ ఉంది. ఈరోజు కూడా వారు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వినియోగదారులకు సంబంధించిన అనేక కేసులను వారు ద్వారా పరిష్కరించబడ్డాయి. రియలీ ఎ లైవ్ ఎగ్జాంపుల్ హూ డీల్డ్ విత్ ద కన్జ్యూమర్ కేసెస్, దట్ టు డిఫరెంట్ కేసెస్, నాట్ ఓన్లీ రిగార్డ్ టు ద ప్రోడక్ట్స్, ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ ద సర్వీసెస్ ఆల్సో. అలాంటి కేసెస్ను మేము ముందుకు తీసుకువస్తూ, అలాగే హౌ టు ఫైల్ ఎ కంప్లైంట్, వాట్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ బిఫోర్ ఫైలింగ్ ఎ కంప్లైంట్, వాటి మీద డిస్కస్ చేస్తారు. ఈ సందర్భంగా డియర్ స్టూడెంట్స్, మనం చాలా విషయాలను వింటూ ఉంటాం, కానీ మన జీవితానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ప్రొఫెషనే కాదు, మన జీవితానికి సంబంధించిన అంశం కూడా. అంటే జీవితంలో ఒక వినియోగదారుడిగా రోజు ఎదుర్కొంటున్న అంశాల మీద మనకు అవగాహన అనేది అవసరం. ఆ లీగల్ ప్రొవిజన్స్ మీద అవగాహన చాలా అవసరం. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా, ఫైలింగ్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ అండ్ elaborate discussion on the cases related to the product, defective product and the deficiency in the services. I invite Sri Vemuri Gauri Shankar Rao garu to address on this occasion. ఇప్పుడు దాకా మనకు చీఫ్ గెస్ట్ ఆనరబుల్ జస్టిస్ జైస్వాల్ గారు ఒక బ్రీఫ్గా చెప్పారు. మనము వినియోగదారుగా రోజు ఏ విధంగా మోసపోతున్నాము, ఏ విధంగా అవేర్నెస్ ఉండాలి, చైతన్యం ఏ విధంగా ఉండాలి, చైతన్యం ఏ విధంగా రావాలి, మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలా సూచనలు సందేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇంకొంచెం బ్రీఫ్గా, కొంచెం అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పాలి. బ్రీఫ్గా చెప్తాను. తర్వాత ఈ కన్జ్యూమర్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు, మనకు ఫిర్యాదులు వచ్చినప్పుడు అది ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, దానికి ప్రొసీజర్ ఏంటి, ఎలాంటి తీర్పులు వస్తాయి, జిల్లా ఫార్ము, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఏంటి, తర్వాత ఎలాంటి ముఖ్యమైన జడ్జిమెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్ట్స్ కానీ కన్జ్యూమర్ కమిషన్స్ ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు ఇందాక చెప్పారు జడ్జి గారు, ఫ్రమ్ బర్త్ టు డెత్, ఫ్రమ్ మూవ్ టు టూమ్, ఎవ్రీబడి ఈజ్ ఎ కన్జ్యూమర్. అంటే ప్రతిరోజు నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే దాకా మనం రోజు రకరకాల వస్తువులు వాడుతూ ఉంటాం. ఉదయాన్నే లేగానే మనం బ్రష్ తీసుకుంటాం, పేస్ట్ తీసుకుంటాం, వాష్ చేసుకుంటాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, తర్వాత కాఫీనో టీనో తాగుతాం. కాఫీ కావాలంటే, టీ కావాలంటే పాలు కావాలి, తర్వాత చక్కెర కావాలి, టీ పొడి కావాలి, కాఫీ పొడి కావాలి, తర్వాత టిఫిన్ చేస్తాం, మనం రెడీ అవుతాం, మంచి బట్టలు వేసుకుని వెహికల్లో మనం కాలేజ్కో స్కూల్స్కో వెళ్ళిపోతుంటాం. అలాగే పేరెంట్స్ అయితే ఆఫీస్కి వెళ్తుంటారు. ఆ తర్వాత రకరకాల వర్క్స్ ఉంటాయి మనకు. ఇట్లాగా బిగిన్ చేసుకుంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా ఆహార పదార్థాలు తీసుకుంటాం, కూరగాయలు తీసుకుంటాం, అలాగే పండ్లు తీసుకుంటాం, రకరకాల సంస్థల సర్వీస్ ఉపయోగించుకుంటాం. అంటే ఉదాహరణకు మీరు కూడా పెద్దవాళ్ళు కాబట్టి చిన్నపిల్లలు కాదు, గ్రాడ్యుయేషన్ పీజీలోకి వచ్చారు కాబట్టి, సో రకరకాల సర్వీసెస్ మనకు గూడ్స్ అంటే తెలుసు మీకు, ఏదైనా వస్తువు
మనం మూవబుల్ గూడ్స్ కొంటుంటారు, రకరకాల ఆహార పదార్థాలు కానీ వస్తువులు ఏదైనా సరే ప్రతి వస్తువు కొనుక్కునే ప్రతి వ్యక్తి కూడా కన్జ్యూమర్ అవుతాడు, అంటే వినియోగదాడు. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎ కన్జ్యూమర్. సెకండ్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ ఏంటంటే హైరర్స్, యూటిలైజర్స్ ఆర్ ఆల్సో కన్జ్యూమర్స్. సర్వీసెస్, సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదాడు అవుతాడు. సర్వీసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, అలాగా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డాక్టర్స్, ఇలా రకరకాల వ్యక్తులు మనకు రకరకాల సేవలు ప్రతిరోజు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఏ వ్యక్తి కూడా వస్తువులు కొనకుండా, వస్తువులు ఉపయోగించుకోకుండా, సేవలు ఉపయోగించుకోకుండా ఎవరు ఉండరు. సో ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీడే ఫ్రమ్ womb to tomb, from birth to death, from dawn to dusk, we utilize various goods, we consume various goods and also avail various services. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదాడుతాడు. సో మనకు వస్తువులు కానీ, సర్వీసెస్ కానీ ఊరికి రావు. ఏదో అంటారు కదా లలిత ఆయన, ఏది ఊరికి రాదని చెప్పేసి. సో ప్రతి వస్తువుకు కానీ, ప్రతి సేవకు కానీ మనం డబ్బులు ఇచ్చి కొంటాం, డబ్బులు ఇచ్చి గూడ్స్ కొంటాము, డబ్బులు ఇచ్చి సర్వీస్ పొందుతుంటాం. ఒక 100 రూపాయలు ఏదైనా మనం ఖర్చు పెట్టి ఒక గూడ్స్ కొంటే 100% 100కి 100 రూపాయలు మనకు బెనిఫిట్ రావాలి. అదేవిధంగా సేవలు ఒక 100 రూపీస్ పెట్టి మనం ఉపయోగించుకుంటే 100% 100 రూపాయలకి మనకు సర్వీస్ రావాలి, బెనిఫిట్ రావాలి. కానీ చాలామంది అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ టు హ్యావ్ అన్లాఫుల్ గెయిన్, షార్ట్ ఫాల్ గెయిన్ రావాలనే ఉద్దేశంతో మనల్ని రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే తూకాల కొలతల మోసం, షార్ట్ పేమెంట్స్, డిఫెక్టివ్ గూడ్స్, deficiency services, unfair adoption of unfair trade practices, restrictive trade practices, adopting misleading advertisements, various misleading advertisements అడాప్ట్ చేస్తూ మనల్ని మోసం చేస్తుంటారు. ఈ విధంగా రకరకాల మోసాల వల్ల ఈ ట్రేడర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ గూడ్స్ సర్వీసెస్ ప్రమోట్ చేసుకోవడానికి, అవడానికి రకరకాల అన్ఫేర్ మెథడ్స్, ఇల్లీగల్ మెథడ్స్ మన మీద అడాప్ట్ చేసి మనల్ని మోసం చేస్తుంటారు. కొన్ని సందర్భాలు చిన్న వస్తువు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, ఒక సందర్భాలు 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా ఇన్వాల్వ్ కావచ్చు. పేషెంట్ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే రోగం పెరగచ్చు, లేకపోతే పేషెంట్ చనిపోవచ్చు కూడా. సో ఈ విధంగా రకరకాల వస్తువులు, సేవలు ఉపయోగించుకునే సందర్భంలో మనం ఎంతో డబ్బులు చెల్లించి వస్తు సేవలు కొంటుంటే ఆ ట్రేడర్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ మనల్ని మోసం చేస్తుంటే కొన్ని సందర్భాలు ప్రాణాంతకం కూడా అయిపోతుంది. అలాంటప్పుడు మనం చచ్చిపోయినప్పుడు కానీ, రోగం పెరిగినప్పుడు కానీ, ఇంకా సీరియస్ మెంటల్ యాగని వచ్చినప్పుడు కానీ మనందరూ కాముగా కూర్చొని ఉండడానికి వీల్లేదు. మనకు పూర్వకాలం నుంచి, మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ప్రతి కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఎన్నో చట్టాలు, దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయి. 3 డజన్ల చట్టాలు ఉంటే 18 మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మిగతా లాస్ట్ స్టూడెంట్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి బిగించుకుంటే, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ నుంచి బిగించేసుకుంటే మనకు పూర్వకాలంలో కల్తీ నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ యాక్ట్ ఉంది, బిఎస్ యాక్ట్ ఉండేది, దాని తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ పెట్టారు, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ యాక్ట్, దాన్ని మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ పెట్టారు, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది, రైల్వేస్ యాక్ట్ ఉంది, అగ్మార్క్ యాక్ట్ ఉంది. ఈ విధంగా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టాన్ని అమలు చేయడం కోసం రకరకాల అధికార యంత్రాంగం ఉంది, అఫీషియల్ మిషనరీ. ఎందుకంటే ఆ కల్తీలు జరగకుండా, తూకాల మోసం జరగకుండా, వినియోగదారుల రక్షణ కోసం, హక్కులను ప్రొటెక్షన్ చేయడం కోసం వివిధ చట్టాలు, ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేసడానికి ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అఫీషియల్ మిషనరీ ఉంది. కానీ స్టిల్ కన్జ్యూమర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అన్అబేటెడ్. ఎందుకంటే చాలామంది మోసపోయినప్పుడు కూడా మనము ఎవరు కూడా మన రైట్స్ అసెప్ట్ చేసుకోవట్లేదు, మన కోర్టు కట్టలేదు, మన కర్మింత అని చెప్పేసి వదిలేసుకుంటాం. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని కన్జ్యూమర్ హెల్ప్లెస్ సిచ్యుయేషన్, అసహాయతని, ఈ కన్జ్యూమర్ హెల్ప్లెస్నెస్ సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ అన్స్క్రూపులస్ ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్స్ మనల్ని స్టిల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు. సో ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా కన్జ్యూమర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. ఎన్నో చట్టాలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో కోర్టులు ఉన్నప్పుడు కూడా, అఫీషియల్ మిషన్ ఉన్నప్పుడు కూడా మనము మోసానికి గురవుతున్నాము. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో 1985లో యుఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏంటంటే ఆల్ మెంబర్ కంట్రీస్ ఇన్ యుఎన్ఓ మస్ట్ పాస్ సపరేట్ ఎనాక్ట్మెంట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ కంట్రీస్ ఫర్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ అని చెప్పేసి 1985లో యుఎన్లో రెజల్యూషన్ పాస్ చేస్తే 1986లో ఇండియాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ప్రొవైడ్ స్పీడీ, సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ టు ది కన్జ్యూమర్స్. To provide speedy, simple, inexpensive justice to the consumers. They are the 3 objectives.
ఈ కన్సూమర్స్కి రెగ్యులర్ సివిల్ కోర్ట్స్కు కంటే కూడా ఆల్టర్నేటివ్గా స్పీడ్గా, సింపుల్గా, ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్లో న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ రావడం జరిగింది. అదేవిధంగా కన్సూమర్స్కి ఒక 6 రైట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండివిజువల్ గ్రీవెన్స్ ఆఫ్ ది కన్సూమర్స్, మనం ఏదైనా వినియోగదారుడు నష్టపోతే, మానసిక వేదన చెందితే, లేదా డాక్టర్ చేతిలో పేషెంట్ చనిపోతే నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళకి నష్టపరిహారం కోసం తగిన రిలీఫ్ పొందడం కోసం మనకు కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 3 టైర్ మెకానిజం పెట్టారు. అంటే కన్సూమర్ కోర్ట్స్ అంటే బాగుండదు కాబట్టి రెగ్యులర్ సివిల్ కోర్టు అనుకుంటారనే ఉద్దేశంతో కన్సూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ ఏజెన్సీస్ అని చెప్పేసి ఈ యాక్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1986లో మొట్టమొదటి యాక్ట్ వచ్చింది. దాని తర్వాత 2019లో ఆ పాత యాక్ట్ని రిపీల్ చేసేసి, అంటే టోటల్గా తీసేసి కొత్త యాక్ట్ పెట్టడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మీకు ఇనిషియల్ జస్ట్ చెప్తున్నాను, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ అంటే వ్యక్తిగతమైన సమస్యలు వస్తే, వినియోగదారు సమస్యలు వస్తే వాటిని పరిష్కారం చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, కమిషన్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. దానికి కోర్టు ఫీజు చాలా నామినల్గా పెట్టారు. కన్సూమర్స్ మీరు సొంతగానే కేసు వేసుకోవచ్చు, కన్సూమర్ అసోసియేషన్ ద్వారా వేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్స్ ద్వారా కేసు వేసుకోవచ్చు. చాలా షార్ట్ పీరియడ్ ప్రిస్క్రైబ్ చేశారు. తర్వాత ఏంటంటే ఆ టెక్నికాలిటీస్ ఆఫ్ సిపిసి కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ అన్ని టెక్నికాలిటీస్ అప్లై కాదు. చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ సింపుల్ ప్రొసీజర్ ద్వారా వినియోగదారుడు డైరెక్ట్గా కానీ, కన్సూమర్ అసోసియేషన్ ద్వారా కానీ, లేదా అడ్వకేట్ ద్వారా కానీ కన్సూమర్ ఫార్మ్లో కేసు వేసుకోవచ్చు. కోర్టు ఫీజు కూడా చాలా నార్మల్గా ఉంటుంది. ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత కన్సూమర్ ఫార్మ్ ఇచ్చిన, అంటే మళ్ళీ మాట్లాడుకోండి, ఆ కన్సూమర్ కమిషన్స్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే జైలు శిక్ష వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే అటాచ్మెంట్ చేసి రియలైజ్ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. సో కన్సూమర్ ఫోరం ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే దట్ ఈస్ లైబుల్ టు బి బోత్, ప్రాపర్టీస్ ఉంటే అటాచ్ చేసి రికవర్ చేసుకోవచ్చు, వాడికి ఆ ప్రాపర్టీస్ లేవనుకోండి అప్పుడు డైరెక్ట్గా ఇంప్రిజన్మెంట్ వేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సులభంగా, సత్వరంగా, అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశాన్ని మనకి ఇచ్చారు. నేను ఏంటంటే ఇప్పుడు ఈరోజు దాన్ని ఒక 1986 యాక్ట్, దాని తర్వాత దాన్ని కంప్లీట్గా తీసేసి 2019లో కొత్త యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఇంకా మనకు చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చారు. అదేంటంటే జ్యూరిస్డిక్షన్ పెంచారు. తర్వాత ఏంటంటే కన్సూమర్ ఎక్కడుంటే ఆ జిల్లాలో కేసు వేసుకోవచ్చు. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు ఈరోజు, రేపు మీరు ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి ఏదైనా గుడ్స్ కొనుక్కుంటారు, వస్తారు హైదరాబాద్, వచ్చిన తర్వాత చెడిపోతుంది. గతంలో మనం ఏం చేయాలంటే కేసు ఆపోజిట్ పార్టీ ఎక్కడుంటే అక్కడ కేసు వేసుకోవాలి, లేదా వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడుంటే అక్కడ కేసు వేసుకోవాలి. ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే అక్కడే కాదు, కన్సూమర్ ఏ ఊర్లో ఉంటే, ఆదిలాబాద్ ఉంటే ఆదిలాబాద్ కేసు వేసుకోవచ్చు, ఆ కంపెనీ ఢిల్లీ ఉండొచ్చు. సో అట్లా చేశారు, జ్యూరిస్డిక్షన్ పెంచారు. ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్, ఈ కామర్స్ ఇందాక చెప్పారు జడ్జి గారు, ఈ కామర్స్లో కొన్ని వస్తువులు కానీ, సేవలు కానీ నష్టం జరిగితే అది కూడా దీంట్లో కవర్ అవుతుంది. మీడియేషన్ చట్టం పెట్టారు. తర్వాత సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని CCPA, అది చాలా ఇంపార్టెంట్. ఇందాక జడ్జి గారు చెప్పారు ఏంటంటే సినిమా యాక్టర్స్ కానీ మెయిన్లీ పర్టికులర్లీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అరికట్టాలనే ఉద్దేశంతో లార్జ్ నెంబర్ ఆఫ్ కన్సూమర్స్, 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, త్రూఅవుట్ ఇండియా ఉండొచ్చు. వాళ్ళు దే కెనాట్ బి అసర్టైన్డ్, వాళ్ళందరూ మోసపోతుంటారు. అట్లా లార్జ్ స్కేల్లో కన్సూమర్ రైట్స్ వైలేట్ అవుతుంటే వాటిని ప్రొటెక్షన్ చేయడం కోసం, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఈ యాక్టర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, స్టార్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు కరెక్ట్గా చూసుకోకుండా, ఆల్ ప్రొవిజన్ ఆఫ్ లా సరిగా ఉందో చూసుకోకుండా యాక్ట్ చేస్తే, స్పాన్సర్ చేస్తే, అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళు కూడా లైబుల్ ఫర్ పనిష్మెంట్. అప్ టు 1 నుంచి 3 years దాకా పనిష్మెంట్ చేయొచ్చు. అప్ టు 10 lakhs నుంచి 50 lakhs దాకా కూడా ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు. ఆ విధంగా సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA అనే కొత్త చాప్టర్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఎలాంటి తీర్పులు ఇస్తారంటే మీరేదో వస్తువు కొన్నారు, అది ఎన్నిసార్లు వచ్చినా రిపేర్ అవుతూ ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదంటే ఇప్పుడు రిఫండ్ ఆఫ్ ది ప్రైస్, మీరు ఎంత డబ్బులు ఇచ్చుకుంటారో ఆ ప్రైస్ మొత్తం రిఫండ్ ఇవ్వండి అని చెప్పేసి రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ చెప్పచ్చు. లేకపోతే రీప్లేస్మెంట్ బై ఎ న్యూ గుడ్స్, మీరు ఏదో వెహికల్ ఉంటారు, 20 సార్లు 30 సార్లు రిపేర్ వస్తూ ఉంటుంది, ఇట్ కెనాట్ బి రిపేర్డ్, లేకపోతే మోడల్ మారిపోతుంది. అలాంటప్పుడు లేకపోతే రీప్లేస్మెంట్ బై న్యూ గుడ్, రిపేర్ చేయమని కానీ, రీప్లేస్మెంట్ చేయమని కానీ, రిఫండ్ ఆఫ్ అమౌంట్ కానీ, మెంటల్ అగని కానీ, ఈ విధంగా రకరకాల కాంపెన్సేషన్ కానీ, ఇలా రకరకాలుగా వేరియస్ రిలీఫ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీకు ఇప్పుడు నా ఈ టెక్నికాలిటీస్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు కూడా కాస్త హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, పెద్ద పిల్లలు కాబట్టి మీకు అర్థమయ్యే సబ్జెక్ట్ చెప్తాను. సపోజ్ మీ పేరెంట్స్ ఉంటారు, మీకు ఒక ఇల్లు కొనాలి, అపార్ట్మెంట్ కొంటారు. అపార్ట్మెంట్ కొంటే అగ్రిమెంట్ రాస్తాడు బిల్డర్, ఇదిగో ఇన్ని 1000 2000 SFT బిల్టప్ ఏరియా,
టోటల్ కాస్ట్ ఇంత, ఈ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఇస్తాను, పార్కింగ్ ఏరియా ఇస్తాను, తర్వాత ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ ఇవి ఉంటుంది, ఇంత టైంలో రిజిస్ట్రేషన్ చేస్తాను, కార్ పార్కింగ్ డిమార్కేషన్ చేస్తాను, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాను, ఇది రకరకాలుగా చెప్తారు. మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత, డబ్బులు పేమెంట్ చేసిన తర్వాత టైం ప్రకారం కన్స్ట్రక్ట్ చేయడు అపార్ట్మెంట్ని. తర్వాత చాలా డిలే చేస్తుంటారు, ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతుంటారు, లేదా రిజిస్ట్రేషన్ చేయరు. కన్జ్యూమర్ కోర్టులో, కన్జ్యూమర్ కమిషన్లో కేసు ఏ విధంగా వేయాలి ఒక స్టడీలో చూస్తున్నాం. ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. మీరంతా పెద్ద పిల్లలు కాబట్టి మీ పేరెంట్స్ అపార్ట్మెంట్స్ కొంటుంటారు, ఫ్లాట్స్ కొంటుంటారు, లేకపోతే అవుట్స్కట్స్లో హౌస్ సైట్స్ కొంటుంటారు, స్థలాలు. ఒక్క ప్రాబ్లం చెప్తాను మీకు, ఉదాహరణ మీకు. సో మీ ఫాదరు ఒక అపార్ట్మెంట్ కొనాలి సిటీలో అని అనుకుంటారు. ఓ బిల్డర్ దగ్గరికి వెళ్తాడు. ఆ బిల్డర్ అంటే ఇదిగో ఈ లొకేషన్లో ఈ సోన్స్ ఆఫ్ అపార్ట్మెంట్లో సోన్స్ ఆఫ్ ఫ్లాట్ నెంబర్ ఇంత ఉంది, ఈ 4th ఫ్లోర్లో ఫ్లాట్ నెంబర్ 1 అమ్ముతున్నారు, దీని కాస్ట్ 60 lakhs అని చెప్తాడు. జనరల్గా బిల్డరు ఎవడైనా బిల్డర్ని ఏమంటారంటే, బిల్డరు వాడు ఫ్లాట్ అమ్ముతాడు, మనం కొంటాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలి. అమ్మేవాడెవడు, కొనేవాడెవడు, ఏంటి, ఏం అమ్ముతున్నాడు, ఎంతకు అమ్ముతున్నాడు, ఎంత టైంలో కన్స్ట్రక్ట్ చేస్తాడు, ఎంత టైంలో మనం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఇంటర్నల్గా ఏమేమి పెడతారు, టేక్వుడ్ డోర్స్ పెడతారా, లేకపోతే ఫ్లోరింగ్ మొజాయిక్ వేస్తాడా, లేకపోతే గ్లేజ్డ్ వేస్తాడా, లేకపోతే మార్బుల్ వేస్తాడా, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఇలా రకరకాల ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అండి. తర్వాత ఎక్స్టర్నల్ స్పెసిఫికేషన్స్ అంటే వాటర్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, పార్కింగ్ ఏరియాస్, డిమార్కేషన్ ఆఫ్ కార్ పార్కింగ్ ఏరియా కానీ, సెల్లర్ కానీ, ఆర్ పైన టెర్రస్ కానీ, లిఫ్ట్ కానీ, ఇలా చాలా ఉంటాయి. సో అది కామన్ అమ్యూనిటీస్, ఎక్స్టర్నల్ అమ్యూనిటీస్, ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్. తర్వాత ఏంటంటే టైం షెడ్యూల్ ఉంటుంది. టైం షెడ్యూల్ ఎన్ని నెలల్లో, లేకపోతే 1 year, 1.5 year, 2 years లోపు, ఎంత టైం షెడ్యూల్ లోపు, ఎంతలోపు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా బిల్డరు మనకు ఒక ఫ్లాట్ అమ్ముతా అని చెప్పేసి మనతో అగ్రిమెంట్ రాసి మన దగ్గర డబ్బులు తీసుకొని టైం ప్రకారం కంప్లీట్ చేయకపోయినా, స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇంటర్నల్ స్పెసిఫికేషన్ కంప్లీట్ చేయకపోయినా, ఎక్స్టర్నల్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, డిలే చేసినా, ఆర్ అన్నీ చేసిన తర్వాత కూడా మనకు కొన్న తర్వాత 6 నెలలకు 3 నెలలకు డిఫెక్ట్స్ బయటపడతాయి. ఎందుకంటే పొజిషన్ ఇచ్చే రోజు అంత నీట్గా ఉంటుంది, రంగులు వేసి కలర్ వేసి ఇస్తాడు, ఏం డిఫెక్ట్స్ మనకు తెలియదు. ఫ్లాట్లోకి జాయిన్ అయిన తర్వాత యూజ్ చేస్తుంటే క్రాక్స్ వస్తాయి, సీపేజ్ వస్తుంది, వాటర్ సీపేజ్ వస్తుంటుంది. తర్వాత సవర్ల అమ్యూనిటీస్ ఇవ్వడు, లిఫ్ట్ సరిగా పనిచేయదు, డిమార్కేషన్ కార్ పార్కింగ్ చేస్తా అంటే చేయడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ విధంగా ఉదాహరణ, రిజిస్ట్రేషన్ మనకు చేయకపోతే, ఫ్లాట్ టైం ప్రకారం అయిపోతే, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిలే చేస్తే, లేకపోతే కన్స్ట్రక్షన్ డిఫెక్ట్ ఉంటే, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఫ్లాట్ కొనేవాడిని పర్చేజర్ ఆఫ్ ఫ్లాట్. సో ఇక్కడ దీన్ని సర్వీస్ అంటారు. మనం ఇమూవబుల్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, సైట్స్, రో హౌసెస్, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కిందకి వస్తుంది, అంటే సర్వీస్ కిందకి వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాడుకున్న బిల్డరు వాడుకున్న సొంత హౌస్ మనకు అమ్మట్లేదు కదా, వాడు ఎన్నో 20, 50, 100 ఫ్లాట్స్ వేసేసి అపార్ట్మెంట్స్ వేసి కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతున్నాడు. సో డెవలప్ చేసి సర్టన్ అమ్యూనిటీస్ ప్రామిస్ చేసి మనకు అమ్ముతున్నాడు. కాబట్టి దిస్ అమౌంట్స్ టు హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇది వన్ ఆఫ్ ది సర్వీస్ అని చెప్పేసి సర్వీస్ డెఫినేషన్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ టైం ప్రకారం కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, అమ్యూనిటీస్ లేకపోయినా, దట్ అమౌంట్స్ టు డెఫిషియన్సీ సర్వీస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది బిల్డర్. తర్వాత మనం కన్జ్యూమర్, వాడు ఆపోజిట్ పార్టీ ప్రతివాది, వాడు బిల్డర్. సర్వీస్ అనేది హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సర్వీస్. దీంట్లో లోపం ఉంటే సర్వీస్ని డెఫిషియన్సీ సర్వీస్ అంటారు. అలాంటప్పుడు మనకు ఈ కన్జ్యూమర్ కమిషన్స్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఏంటి, టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఈ ఏమైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఏమైతే ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో, అవి టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫ్లాట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ టు హ్యాండ్ ఓవర్ ది పొజిషన్ ఆఫ్ ది సేమ్ అండ్ బై ఎగ్జిక్యూటింగ్ సేల్డ్. సో ఫ్లాట్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పేసి, కంప్లీట్ ఏంటో డిలే రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి, ఆర్ డిలే ఉంటే దానికి కాంపెన్సేషన్ చేయమని చెప్పేసి కూడా మనం అడగచ్చు. అలాగే ఒక పేషెంట్ ఉంటాడు. ఓ పేషెంట్ డాక్టర్ దగ్గర చెప్పారు కదా, డాక్టర్ గారు జడ్జి గారు చెప్పారు కదా, డయాగ్నోసిస్ సరిగ్గా చేయకపోయినా ఈ హాస్పిటల్స్ మీద కానీ, డాక్టర్స్ మీద కానీ మెడికల్ నెగ్లిజెన్స్ కేసు ఎలాంటివి వస్తాయంటే,
సో పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎక్కడెక్కడ తప్పు చేస్తారంటే జస్ట్ మీకు చెప్తున్నాను. డాక్టర్స్ ఏం చేస్తారంటే జనరల్గా పేషెంట్ చూడగానే రొటీన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయగానే పేషెంట్స్ సైన్స్ సిమ్టమ్స్ రోగ లక్షణాలు చూడగానే వాళ్ళకి కొంత సర్టన్ ఐడియా వస్తుంది. ఏంటి ఫీవరా, లేకపోతే డయరీనా, మోషన్సా, లేకపోతే సంథింగ్ అనేది. సో దట్ ఇస్ కాల్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. మినిమం టెస్ట్ రాసి ఒక క్లినికల్ అనాలిసిస్ చేసి క్లినికల్ డయాగ్నోసిస్ చేసి దాని ప్రకారం అప్రోప్రియేట్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. సో క్లినికల్ ఎగ్జామినేషన్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో క్లినికల్ ఎగ్జామినేషన్లో తప్పు చేస్తారు. అన్ని నెసరీ ఇన్వెస్టిగేషన్ రాకుండా ఉంటే, నెసరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా అజంప్షన్స్ మీద ప్రజంప్షన్స్ మీద అయితే కరెక్ట్ డయాగ్నోసిస్ రాదు. ఆ కరెక్ట్ డయాగ్నోసిస్ వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది, చాలా డిసీజ్ సీరియస్ అయిపోతుంది, పేషెంట్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో డయాగ్నోసిస్లో ఫాల్ట్ ఉంటుంది. సెకండ్, సర్జరీస్ సమ్ టైమ్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 3.5 years బాయ్కి ఫీవర్ వస్తే క్లోరోకిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. నర్స్ ఇచ్చింది. నర్స్ ఎంత ఇచ్చిందంటే పెద్దవాళ్ళకి ఎంత ఇస్తారు డోసేజ్, ఆ పిల్లోడికి పెడియాట్రిక్ డోసేజ్ చాలా తక్కువ ఇవ్వాలి. సో పెద్దవాళ్ళకి ఇచ్చే అడల్ట్ డోస్ ఇచ్చింది. వెంటనే పిల్లోడు కొలాప్స్ అయి పడిపోయాడు, చనిపోయాడు. సో ఇన్ ప్రాపర్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయాలి, అప్రోప్రియేట్ డోసేజ్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం వస్తుంది. సర్జరీ అవసరమైతే వీళ్ళు చెప్పాలి అసలు నీకు రోగం ఏంటి. ఇప్పుడు క్లినికల్ మామూలుగా మెడిసిన్ ద్వారా అంటే థెరపటిక్ ట్రీట్మెంట్ అంటారు. మెడిసిన్ ద్వారా తగ్గదు, సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే అసలు డిసీజ్ ఏంటి, సర్జరీస్ ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి. సపోజ్ హార్ట్ అనుకోండి, ఓపెన్ హార్ట్ చేయొచ్చు, బైపాస్ చేయొచ్చు, లేకపోతే ల్యాపరోస్కోపీ చేయొచ్చు, రకరకాల సర్జరీస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ది ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తారు, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని రోజులు హాస్పిటల్ ఉండాలి, ఎన్ని రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది, కాంప్లికేషన్స్ అని వస్తాయా, అప్పటికైనా క్యూర్ అవుతుందా లేదా అది చెప్పాలి. అది ఫస్ట్ పేషెంట్ రైట్. సో సర్జరీ డిసైడ్ చేసేటప్పుడు సర్జరీ కరెక్ట్ చేయాలి. చాలా సందర్భాల్లో సర్జరీ చేసేటప్పుడు ఒక ఆర్గాన్కి బదులు ఇంకో ఆర్గాన్, సరౌండింగ్ ఆర్గాన్ ఇంజురీ అవుతుంది, అది వాళ్ళు చెప్పరు. సో ల్యాక్ ఆఫ్ కేర్, ల్యాక్ ఆఫ్ స్కిల్, నెగ్లిజెన్స్ వల్ల ప్రాపర్గా ఆపరేషన్ అయిపోతే దానివల్ల సరౌండింగ్ ఆర్గాన్ కూడా ఇంజరీ కావడానికి అవకాశం ఉంది, ఫర్దర్ కాంప్లికేషన్ అవుతుంది. తర్వాత కొన్ని సందర్భాలు ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత 100% రికవర్ అవుతుందని చెప్పడానికి లేదు, కానీ డాక్టర్ చెప్తారు 24 hours వెయిట్ చేయాలి, 36 hours మనం అబ్జర్వేషన్లో పెట్టాలి, ఆ 2 days అబ్జర్వేషన్లో పెట్టాలంటారు. ఎందుకంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, 100% మనం డాక్టర్ తప్పడం లేదు, ఇట్ రిక్వైర్స్ సమ్ టైమ్ ఫర్ అబ్జర్వేషన్. ఈ ఆపరేషన్ అంత ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ అబ్జర్వేషన్ పీరియడ్లో కూడా కాన్స్టెంట్గా వాచ్ చేస్తున్నారు పేషెంట్కి. ఎందుకంటే సడన్గా కాంప్లికేషన్స్ రావచ్చు, నైట్ రావచ్చు, నైట్ సింపుల్గా నర్స్ ఉండొచ్చు, క్వాలిఫైడ్ డాక్టర్ ఉండలేకపోవచ్చు. ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు టైమ్లీగా అటెండ్ కావాలి. సో ఈ విధంగా డయాగ్నోస్ సరిగ్గా చెప్పినాం, ట్రీట్మెంట్ సరిగ్గా చెప్పినాం, సర్జరీ సరిగ్గా చెప్పినాం. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో డాక్టరు ప్రాపర్గా టైమ్లీగా అటెండ్ కాకపోయినా కానీ పేషెంట్కి రోగం పెరగడానికి అవకాశం ఉంటుంది, పేషెంట్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ అమౌంట్స్ టు డెఫిషియెంట్ సర్వీస్. అదేవిధంగా గూడ్స్ సర్వీసెస్, మీకు కంప్లైంట్ ఇప్పుడు చెప్పిన ఎవరైనా గూడ్స్ కొన్నోడు కన్జ్యూమర్, సర్వీసెస్ పొందినోడు కన్జ్యూమర్. గూడ్స్ డిఫెక్ట్ ఉన్నా కేసు వేయచ్చు, సర్వీసెస్ లోపం ఉన్నా కానీ కేసు వేయచ్చు. ఇప్పుడు ఎట్లా వేయాలి, ఎక్కడ వేయాలి, మీకు కన్జ్యూమర్ అర్థమైంది. గూడ్స్ కొన్నోడు, సర్వీస్ పొందినోడు, సర్వీస్ ప్రొవైడ్ చేసినోడు, గూడ్స్ అమ్మినోడు వాడు ఆపోజిట్ పార్టీ, వెండర్ ఆపోజిట్ పార్టీ అనుకోండి. సో వాడి లోపం ఉంటే వాడి మీద కేసు వేసుకోవడానికి కన్జ్యూమర్ ఫోరంలో అధికారం ఉందని చెప్పాను కదా. ఈ కన్జ్యూమర్ కమిషన్స్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అసలు ఏమి విధంగా స్ట్రక్చర్ ఉండేది, ఎక్కడ ఏ జిల్లాలో వేసుకోవాలి, ఏ కోర్టులో వేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి జస్ట్ మీకు చెప్తాను. మీకు ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మనకు కన్జ్యూమర్ కమిషన్స్ ఉన్నారు. పాత యాక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం అయితే జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం ఉంటారు, డిస్ట్రిక్ట్ ఫోరం ఉంటారు, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏం చేస్తారంటే ఆ డిస్ట్రిక్ట్ ఫోరం పేరుని తీసేసి డిస్ట్రిక్ట్ కమిషన్ అంటారు. డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ 3 కూడా కమిషన్స్ ఉన్నాయి. తర్వాత ఎక్కడ వేసుకోవాలి కేసు అంటే జూరిస్డిక్షన్ ఏ కన్జ్యూమర్ కమిషన్లు వేసుకోవాలంటే ఒకటి మానిటరీ జూరిస్డిక్షన్, ఒకటి అంటే వాల్యూ ఆఫ్ ది మనీ, రెండోది టెరిటోరియల్ జూరిస్డిక్షన్ అంటే ప్రాంతం, ఏ ప్రాంతంలో కేసు వేయాలన్నది. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ ప్రకారం అయితే కన్జ్యూమరు ఆపోజిట్ పార్టీకి ఎంత అమౌంట్ చెల్లించారు, వాట్ ఈస్ ది కన్సిడరేషన్ పెయిడ్. కన్సిడరేషన్ అంటే ఇట్ మే బి క్యాష్ ఆర్ కైండ్.
డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకొక గూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాట్ ఈస్ ద కన్సిడరేషన్ పెయిడ్ బై ద కన్జ్యూమర్ టు ద ఆపోజిట్ పార్టీ ఈస్ ద క్రైటీరియా. అప్ టు 50 lakhs దాకా కన్జ్యూమరు ఆపోజిట్ పార్టీకి కన్సిడరేషన్ డబ్బులు చెల్లి ఉంటే, ఆ కన్సిడరేషన్ పాస్ అయ్యి ఉంటే, దానికి సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేసుకోవాలి. రెండు, 50 lakhs అబౌవ్ అప్ టు 2 crores ఏదైనా వస్తువులు కొన్నా, సర్వీస్ పొందినా కానీ అలాంటి కేసులు దాంట్లో డిఫెక్టివ్ గూడ్స్ కానీ డెఫిషియెంట్ సర్వీస్ ఉంటే స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్ అంటారు, అక్కడ వేసుకోవాలి. మోర్ దెన్ 2 crores అన్లిమిటెడ్ ఎంతైనా సరే కన్సిడరేషన్ ఉంటే దానికి డైరెక్ట్గా నేషనల్ కమిషన్లో వేసుకోవాలి కేసు. సో ఇప్పుడు కన్సిడరేషన్ పెయిడ్ బై ది కన్జ్యూమర్ టు ది ఆపోజిట్ పార్టీ ఇస్ ద క్రైటీరియా. పాత యాక్ట్ ఉంటుందంటే మీరు డబ్బులు ఎంత ఇస్తున్నారు ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత నష్టపరిహారం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద కాంపెన్సేషన్ యూ ఆర్ క్లైమింగ్, దట్ ఈస్ ది క్రైటీరియా ప్రీవియస్లీ. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాంపెన్సేషన్ క్లైమ్ నౌ ది క్రైటీరియా ఈజ్ వాట్ ఈస్ ద కన్సిడరేషన్ పెయిడ్ బై యూ. సపోజ్ ఒక డాక్టర్ పోతాడు, ఏదో ఆపరేషన్ చేస్తాడు, ఓ 10,000 ఫీజు ఇస్తాడు, పేషెంట్ చనిపోతాడు. వాడు మంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం, వాడికి 10 కోట్లు కావాలి, కాంపెన్సేషన్ కావాలి. 10 కోట్ల కోసం కాంపెన్సేషన్ కోసం కన్జ్యూమర్ కమిషన్లో కేసు అంటే ఎక్కడ ఇవ్వాలి? 10 కోట్లు అంటే ఢిల్లీ ఎలా, లేకపోతే డిస్ట్రిక్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు క్రైటీరియా అంటే ఎంత ఫీజు పే చేశారు, హాస్పిటల్కి ఫీజే కదా, ఎంత ఫీజు పే చేశారు అంటే 10,000 పే చేశారు ఫీజు, కాబట్టి డిస్ట్రిక్ట్ కమిషన్లో వేసుకోవాలి. అదే మీరు బెంచ్ కార్గు ఉన్నారు, బెంచ్ కార్గు ఉంటే అది ఒక 5 కోట్లు అనుకుందాం, దానికి చిన్న ప్రాబ్లం వచ్చింది, రిపేర్ ప్రాబ్లం వచ్చింది, వాడు వర్క్షాప్ తీసుకుపోతే వాడు 15 రోజులు డిలే చేశాడు. వీడు 15 లక్షలు కాంపెన్సేషన్ ఇప్పుడు ఓనర్ అడుగుతున్నాడు. 15 లక్షలు అడిగినప్పుడు కాంపెన్సేషన్ అడిగింది ఇంపార్టెంటా, కన్సిడరేషన్ పెయిడ్ అది ఇంపార్టెంటా? అంటే కాంపెన్సేషన్ వీడు అడిగేది 15 లక్షలే కావచ్చు, కానీ ఆ వాల్యూ ఆఫ్ ది వెహికల్ అది 5 crores అనుకోండి. 5 crores అంటే ఢిల్లీలో కేసు తీసుకోవాలి నేషనల్ కమిషన్లో, ఎందుకంటే కాంపెన్సేషన్ క్లెయిమ్ ఈజ్ నాట్ ది రెలవెంట్ నౌ, కన్సిడరేషన్ పెయిడ్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే మీకు ఇన్సూరెన్స్ జస్ట్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలకి ఒక ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఇస్తారు, దానికి ఒక 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాడు. ఈ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసి ఒక 500 కోట్ల రూపాయలకి ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. మొత్తం కాలిపోయింది, 500 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ కాలిపోయింది. వీడు 500 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది, పైసా ఇవ్వదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి? ఢిల్లీలో 500 కోట్లు, లేకపోతే వీడు పే చేసింది 50 లక్షల రూపాయలు కదా ఫీజు, ప్రీమియం ఎక్కడేనంటే అప్ టు 50 lakhs దాకా. ఇక్కడ ప్రీమియమే ఇంపార్టెంట్. కన్సూమర్ ఏం పే చేస్తున్నాడు? ఫ్యాక్టరీ వాడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం పే చేస్తున్నాడు? ప్రీమియం పే చేస్తున్నాడు. ప్రీమియం అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీ. అదే మనం లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి, మనంత పే చేస్తాం 1,00,000 2,00,000 ఉంటుంది మ్యాక్సిమం. సో ప్రీమియం పెయిడ్ బై ది కన్సూమర్ టు ది ఆపోజిట్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ది క్రైటీరియా. సో ఇక్కడ 50 లక్షల రూపాయలు, లేకపోతే 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు అనుకోండి. సో డిస్ట్రిక్ట్ కమిషన్లో వేసుకోవచ్చు. 500 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ అడుగుతూ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మీద డిస్ట్రిక్ట్ కమిషన్లో కేసు వేసుకోవచ్చు. సో అది మాండేటరీ జ్యూరిస్డిక్షన్. తర్వాత టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఒకటి. టెరిటోరియల్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ ఉన్నాడు, ఏ జిల్లాలో ఉన్నాడు, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, కన్సూమర్ ఏ జిల్లాలో ఉన్నాడు, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, దాన్ని బేసేసుకొని గతంలో అయితే ఆపోజిట్ పార్టీ ప్రతివాది ట్రేడర్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో వేసుకోవాలి, ఆ రాష్ట్రంలో వేసుకోవాలి, లేకపోతే వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలి, లేకపోతే ట్రాన్సాక్షన్ 2-3 చోట్ల జరుగుతుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ ప్లేస్ జరుగుతుంది, ఎనీ ఆఫ్ ది ప్లేస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశాడు కొత్త యాక్ట్ ప్రకారము, ఆ ప్రతివాది ఆపోజిట్ పార్టీ అక్కడ అక్కడే కాకుండా కన్సూమర్ అక్కడ అక్కడ కూడా వేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను, మీరు ఏదో ఢిల్లీ పోయిన వస్తుండి మళ్ళీ హైదరాబాద్ వస్తే ఇక్కడ చేరిపోతే హైదరాబాదు కన్సూమరు ఇక్కడ వేసుకోవచ్చు, ఢిల్లీ పోయే పని లేదు. సో ఇది ఒకటి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, మానిటరీ జ్యూరిస్డిక్షన్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. తర్వాత ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, కన్సూమర్ అసోసియేషన్ ద్వారా వేయచ్చు, అడ్వకేట్ ద్వారా వేయచ్చు. కోర్ట్ ఫీజ్ ఆల్సో వెరీ నామినల్. మీకు అప్ టు 5 lakhs దాకా అయితే ఒక పైసా కూడా కోర్టు ఫీజు పే చేయాల్సిన పని లేదు. కన్సూమరు ఆపోజిట్ పార్టీకి పే చేసిన అమౌంట్ ఎంత కన్సిడరేషన్ అంటారు, దాన్ని బేస్ చేసుకుని పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్, మానిటరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. మీకు ఉదాహరణ జస్ట్ ఒక టేబుల్ అని చెప్తాను. అప్ టు 5 lakhs కన్సిడరేషన్ ఆపోజిట్ పార్టీ పే చేసి ఒక వస్తువు కొన్నా, సర్వీస్ చేసినా, పొందినా దానికి ఒక్క పైసా కూడా కోర్టు ఫీజు లేదండి. సో 5 to 10 lakhs అయితే 200 రూపాయలు, ఓన్లీ 200 రూపీస్. 10 to 20 lakhs అయితే 400 రూపీస్ మనం కోర్టు ఫీజు పే చేయాలి. తర్వాత 20 lakhs to 50 lakhs అయితే 1000 రూపీస్. సో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ కమిషన్లో మనము ఒక 50 లక్షల రూపాయలు ఫీజు పే చేసిన కన్సిడరేషన్ పే చేస్తే దానికి సంబంధించిన కేసు ఉంటే మ్యాక్సిమం 100 రూపీస్. అప్ టు 5 lakhs వాల్యూ ఉన్నట్టు వస్తువులు గూడ్స్ కానీ సర్వీస్ సంబంధించిన అయితే నో ఫీజు అట్ ఆల్.
సో అదే సివిల్ కోర్టులో 50 లక్షలకి అయితే ఎంత కోర్టు ఫీజు మీద చాలా ఎక్కువ ఉంటుంది. స్టేట్ కమిషన్లో అయితే ఓన్లీ 2 phases ఉన్నాయి. సో స్టేట్ కమిషన్కి ఇప్పుడు ఏం చేస్తారు, జిల్లా కమిషనర్కి అప్ టు 50 lakhs జ్యూరిస్డిక్షన్, స్టేట్ కమిషనర్ 50 lakhs 2 crores, నేషనల్ కమిషన్ అబౌవ్ 2 crores చెప్పాను కదా. కోర్టు ఫీజు ఎట్లా కట్టాలంటే స్టేట్ కమిషన్లో 50 lakhs నుంచి 1 crore rupees కన్సిడరేషన్ ఉంటే దానికి 2000 ఓన్లీ కోర్టు ఫీజు. 1 crore నుంచి 2 crores అయితే 2500 కోర్టు ఫీజు ఉంటుంది. తర్వాత నేషనల్ కమిషన్లో 5 phases ఉంటుందండి. 2 to 4 crores ఏదైనా కన్సిడరేషన్ పే చేస్తే ఆ కన్జ్యూమర్ 3000 కోర్ట్ ఫీజు పే చేయాలి. 4 to 6 lakhs కన్సిడరేషన్ ఉంటే 4000, 6 to 8 crores కన్సిడరేషన్ ఉంటే 5000, 6 to 10 crores అయితే 6000. అబౌవ్ 10 crores అయినా పే చేసి ఉంటే పెద్ద 10 మంది కలిపి 10 విల్లాలు కొన్నారనుకోండి, 10 మంది కలిపి ఒకటే కేసు వేసుకోవచ్చు. సో ఒక 10 కోట్లు లేకపోతే 100 కోట్లు కోర్టు ఫీజు పే చేసి కన్సిడరేషన్ పే చేస్తే కానీ మ్యాక్సిమం 7500 ఉంటుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తక్కువ. టైం లిమిట్ చెప్పాను సరే, 3 months to 6 months 5 months అన్నారు, కానీ పీరియడ్గా ప్రాక్టికల్గా కాబట్టి ఇట్ మే టేక్ సమ్ టైం. తర్వాత ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది. మన సివిల్ కోర్ట్ లాగా సిపిసి అప్లై కాదు, ఎవిడెన్స్ యాక్ట్ అప్లై కాదు. ఎవిడెన్స్ యాక్ట్ ఓన్లీ లిమిటెడ్ ఎక్స్టెంట్ అప్లై అవుతుంది. తర్వాత ఈ కొత్త యాక్ట్లో ఒక మీడియేషన్ అని కొత్త చాప్టర్ పెట్టారు. కన్జ్యూమర్ ఫోరంలో కూడా కేసు ఇస్తే కొద్దిగా టైం అవుతుంది, లేట్ అవుతుంది అంటున్నాం కదా. సో 3 to 5 monthsలో కావట్లేదు, కొద్దిగా టైం పడుతుంది అంటున్నాం కదా. సో అలాంటి సందర్భంలో కూడా కొత్త యాక్ట్ ప్రకారం మీడియేషన్ పంపించడానికి ఒక చాప్టర్ పెట్టారు, కానీ రీసెంట్గా మీడియేషన్ని చాప్టర్ని డిలీట్ చేశారు. అయితే సిసిపిఏ ఇందాక నేను చెప్పాను, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి కొత్త చాప్టర్ తీసుకొచ్చి లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ వైలేట్ అవుతుంటే కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ చేయడం కోసం, కన్జ్యూమర్ రైట్స్ ప్రమోట్ చేయడం కోసం, మిస్లీడ్గా అడ్వర్టైజ్మెంట్స్ అరికట్టడం కోసం సుయోమోటిగా ఢిల్లీలో సిసిపిఏ ఉంటుంది. వందల మంది, వేల మంది, లక్షల మంది కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో దే కెనాట్ బి ఐడెంటిఫైడ్, ఇండివిజువల్గా అందరూ కోర్టులో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లార్జ్ స్కేల్లో వాళ్ళే సుయోమోటిగా టేకప్ చేయొచ్చు. ఎవరైనా కన్జ్యూమర్ కంప్లైంట్ చేసి సిసిపిఐ వాళ్ళు టేకప్ చేసి ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళని, కన్జ్యూమర్ రైట్స్ వైలేట్ చేసేవాళ్ళని వాళ్ళ మీద క్లాస్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లోనే ఇందాక చెప్పిన సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కన్జ్యూమర్ కమిషన్స్ ఇచ్చే జడ్జిమెంట్స్ ఆపోజిట్ పార్టీ కానీ లేకపోతే కన్జ్యూమర్ కానీ సమ్ టైమ్స్ వీ మే నాట్ సాటిస్ఫై. సో మనకు 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అడిగితే కన్జ్యూమర్ ఫార్మ్ ఒక 2 lakhs ఇచ్చి ఉంటుంది. లేకపోతే సమ్ టైమ్స్ మన కంప్లైంట్ కూడా డిస్మిస్ చేయొచ్చు. సరే దిర్ ఇస్ నో ప్రాపర్ గ్రౌండ్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది కంప్లైంట్, సో సరిగ్గా లేదని చెప్పేసి సమ్ గ్రౌండ్స్ మీద మన కేసు డిస్మిస్ చేస్తారు కన్జ్యూమర్ కంప్లైంట్. కన్జ్యూమర్ కెన్ ప్రిఫర్ అపీల్ టు స్టేట్ కమిషన్. అదే ఆపోజిట్ పార్టీ స్టేట్ కమిషన్ పోవాలంటే 50% అవార్డు ఏదైతే ఇస్తుందో ఆ అమౌంట్ అవార్డెడ్ అమౌంట్లో 50% మ్యాండేటరీగా స్టేట్ కమిషన్లో డిపాజిట్ చేస్తేనే అప్పీల్ పెరుగుతుంది. సో కన్జ్యూమర్ కానీ ఆపోజిట్ పార్టీ కానీ డిస్ట్రిక్ట్ కమిషన్ ఇచ్చిన జడ్జిమెంట్ సాటిస్ఫై కాకపోతే స్టేట్ కమిషన్కి అప్పీల్ పోవచ్చు. స్టేట్ కమిషన్ ఇచ్చిన అప్పీల్ సాటిస్ఫై కాకపోతే నేషనల్ కమిషన్ పోవచ్చు. సో కన్జ్యూమర్ సాటిస్ఫై కాకపోతే డిస్ట్రిక్ట్ కమిషన్ ఆర్డర్ సాటిస్ఫై కాకుండా స్టేట్ కమిషన్ అప్పీల్ చేయాలంటే అప్పుడు అప్పీల్ పోయేటప్పుడు కన్జ్యూమర్ ఒక్క పైసా కూడా కోర్టు ఫీజు కట్టాల్సిన పని లేదు అప్పీల్లో. అదే ఆపోజిట్ పార్టీ స్టేట్ కమిషన్ డిస్ట్రిక్ట్ కమిషన్ నుంచి స్టేట్ కమిషన్ అప్పీల్ పోవాలంటే వాళ్ళు కంపల్సరీగా 50% డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన నెంబర్ అవుతుంది, అదర్వైజ్ దే వోంట్ టేకప్. సో కొంత 50% అమౌంట్ డిపాజిట్ చేస్తే కొంత సేఫ్టీ ఉంటుంది కన్జ్యూమర్కి. తర్వాత వాళ్ళు పారిపోయినా డబ్బులు కట్టకపోయినా కానీ అది ఒకటి మ్యాండేట్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్ నుంచి స్టేట్ కమిషన్ పోవాలంటే 45 days టైం ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ కమిషన్ స్టేట్ కమిషన్కి అప్పీల్ పీరియడ్ 45 days టైం ఉంటుంది. అదే స్టేట్ కమిషన్లో ఒరిజినల్ కేసులో స్టేట్ కమిషన్ నుంచి నేషనల్ కమిషన్ పోవాలంటే అక్కడ ఓన్లీ 30 days టైం ఉంటుంది. 30 days ఉంటుంది. అలాగే స్టేట్ కమిషన్లో ఒరిజినల్ కంప్లైంట్ మీద నేషనల్ కమిషన్ పోవాలంటే కూడా అక్కడ కూడా టైం తక్కువ ఉంటుంది. సో 30 days ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ 3 అయిపోయిన తర్వాత మామూలుగా ఏంటంటే యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అయిపోయింది, తర్వాత అయితే యాక్ట్ ప్రకారంతో సుప్రీంకోర్టు పోవాలి. కానీ మీరు సుప్రీంకోర్టు రావద్దు, మీ రెస్పెక్ట్ హైకోర్టులోనే కేసు వేసుకోండి, అక్కడ కాబట్టి మా దగ్గర రాని చెప్పేసి అగైన్ దే ఆర్ సెండింగ్ బ్యాక్ టు హైకోర్టు. సో ఇట్లా ఉంటుంది. తర్వాత మనము కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేయాలంటే డిస్ట్రిక్ట్ కమిషన్ కానీ స్టేట్ కమిషన్ కానీ నేషనల్ కమిషన్ కానీ మనం కేసు వేయాలంటే లిమిటేషన్ పీరియడ్ 2 years ఉంటుంది నార్మల్గా. మనం పర్చేజ్ చేసేటప్పటి నుంచి కానీ ఆర్ లోపం జరిగినప్పటి నుంచి కానీ కొంచెం సమ్ టైమ్స్ వారంటీ గ్యారంటీ ఇస్తారు. ఆ లాస్ట్ టైం ఎప్పుడైపోతుందో అక్కడి నుంచి కానీ 2 years కానీ ఉంటుంది. సో 2 years దాటిపోయిన తర్వాత కూడా మనము ఏమైనా డిలే ఉంటే రీజనబుల్ పీరియడ్ ఏమైనా ఉంటే మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే
డిలే కండోన్ చేసి అప్పీల్ ఎంటర్టైన్ చేస్తారు, కంప్లైంట్స్ కూడా ఎంటర్టైన్ చేస్తానికి అవకాశం ఉంటుంది. సో డిలే ప్రొవిజన్. అలాగే డిస్ట్రిక్ట్ కమిషన్లో కొన్ని ఆర్డర్స్ మిస్టేక్గా పాస్ చేస్తుంటారు, ఎర్రర్ జరుగుతుంది అంటే ఇప్పుడు రివ్యూ చేస్తానికి అవకాశం ఉంటుంది, రివ్యూ ఆఫ్ ది ఆర్డర్స్. అది తర్వాత ఈ విధంగా స్పీడీగా సింపుల్గా ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సివిల్ కోర్టుకి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. మీకు కావాలంటే సివిల్ కోర్టు పోవచ్చు, దీనికో పోవచ్చు. సివిల్ కోర్టులో లేట్ అవుతుంది, టెక్నికల్స్ ఎక్కువ ఉంటాయి, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి ఇక్కడ పోవడానికి అవసరం. దట్ ఈస్ రైట్ ఆఫ్ ది కన్జ్యూమర్. అదేవిధంగా మీకు కొన్ని 3-4 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇస్తాను. జస్ట్ మీకు కేస్ స్టడీ అన్నాం కదా, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ చెప్తాను. మనకు ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత, కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఫస్ట్ రైల్వే మార్గం నడికూడి టు బీబీ నగర్ అని వేస్తారు. మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్ళాలంటే ఒకటి వరంగల్ రూట్ పోవచ్చు, ఇంకోటి ఆల్టర్నేటివ్ గుంటూరు నుంచి పోవచ్చు కదా. సో దాన్ని నడికూడి నుంచి బీబీ నగర్ మధ్యలో ట్రైన్ రూట్ వేస్తారు. ఫస్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ రైల్వే రూట్ ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మిర్యాలగూడ, నల్గొండ నుంచి వెళ్తుంది గుంటూరుకి. అది ఎందుకు వేశారంటే మనం మెడ్రాస్ చెన్నై వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్స్ తగ్గుతుంది డిస్టెన్స్, ఒక 1 అవర్ టైం సేవ్ అవుతుంది, రేట్ తగ్గుతుంది, స్పీడ్గా వెళ్ళచ్చు అని చెప్పేసి. అది వేసిన తర్వాత ఫస్ట్ రైలు ఏం వేశారంటే ప్యాసింజర్ రైలు వేశారు. సో హైదరాబాద్ టు గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ వేస్తారు. ప్యాసింజర్ ట్రైన్ వేస్తే మీకు తెలుసు కదా, ప్యాసింజర్ ట్రైన్ అంటే చాలా చీప్గా ఉంటుంది రేటు, ఎర్ర బస్ కంటే కూడా ఆ కాలంలో చాలా తక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రేటు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్ కంటే కూడా చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివితేటలతో కన్జ్యూమర్ని మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ టు నల్గొండ డిస్టెన్స్ ఎంత అంటే 100 కిలోమీటర్స్ ఉంటుంది. 100 కిలోమీటర్ల టికెట్ మీద 150 కిలోమీటర్స్ ప్రింట్ చేశారు. హైదరాబాద్ టు గుంటూరు 260 కిలోమీటర్స్ ఉంటుంది యాక్చువల్ డిస్టెన్స్, దాన్ని 380 కిలోమీటర్స్ అని చెప్పేసి 50% ఆఫ్ ది డిస్టెన్స్ని ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసి, ఆ ఇన్ఫ్లేటెడ్ డిస్టెన్స్ని మన టికెట్స్ మీద ప్రింట్ చేసి ఆ 150% డిస్టెన్స్ అంటే ఆర్టిఫిషియల్ డిస్టెన్స్ మీద మన దగ్గర ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక కన్జ్యూమర్ కౌన్సిల్ నోటీస్ చేసింది. పిడుగురాల కన్జ్యూమర్ సొసైటీ అని చెప్పేసి మనలాంటి కన్జ్యూమర్ అసోసియేషన్ టేకప్ చేసి స్టేట్ కమిషన్లో కేసు వేస్తే, అప్పుడు కన్జ్యూమర్ స్టేట్ కమిషన్ కేసు వేస్తే వాళ్ళు రైల్వేలో వచ్చారు. మాకు రైల్వేస్ యాక్ట్ ప్రకారము మాకు ఎనేబులింగ్ ప్రొవిజన్ ఉందండి, మేము కొత్తగా రైల్వే రూట్ వేస్తే మాకు ఇన్కమ్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, లాస్ వస్తుంది, కాబట్టి ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తానికి మాకు రైల్వే యాక్ట్ ప్రకారం ప్రొవిజన్ ఉంది, కాబట్టి మేము ఎక్సెస్ రేట్ ప్రింట్ చేస్తామని చెప్పేసి చేస్తే స్టేట్ కమిషన్ ఏం చెప్పిందంటే, యూ అడాప్టెడ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. యాక్చువల్ డిస్టెన్స్ ఉంటే 100 కిలోమీటర్స్లో 100 ప్రింట్ చేయాలి. నువ్వు 150 కిలోమీటర్స్ ప్రింట్ చేసి కన్జ్యూమర్ మోసం చేసి 150 కిలోమీటర్స్కి వసూలు చేస్తావు. సో దిస్ అమౌంట్స్ టు అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, వీఆర్ గోయింగ్ టు పాస్ ఆర్డర్స్ అని చెప్తే నెక్స్ట్ డేట్కి అడ్జమెంట్ తీసుకొని రైల్వేస్ దెమ్సెల్వ్స్ హ్యావ్ విత్డ్రాన్ దట్ ప్రాక్టీస్ ఆఫ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ డ్రాప్ చేసుకొని యాక్చువల్ ఏరియాకి, యాక్చువల్ డిస్టెన్స్కి యాక్చువల్ ఫేర్ ప్రింట్ చేస్తూ మన దగ్గర వసూలు చేస్తున్నారు. సో అది ఒక్క కన్జ్యూమర్ అసోసియేషన్ టేకప్ చేస్తే ఇన్ని వేల మందికి ఆ రూట్లు ఇప్పుడు మనం యాక్చువల్ డిస్టెన్స్కి యాక్చువల్ ప్రైస్ పే చేస్తూ మనం చెన్నై వెళ్తున్నాం. ఒక్క మెడికల్ కేసు మీకు చెప్తాం. ఒక అబ్బాయి, ఒక 3 years పిల్లాడు, వాడికి ఫీవర్ వస్తుంటే సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకున్నారు. వాడు అనీమిక్గా ఉన్నాడు, అంటే రక్తం చాలా తక్కువ ఉంది పిల్లోడికి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ రాశారు. వాళ్ళు రాస్తే బయట బ్లడ్ కొంటే మీదకు ఈ పిల్లోడు ఒక పెదనాన్న నేను బ్లడ్ ఆఫర్ చేస్తానని చెప్తే బ్లడ్ బ్యాంక్ వెళ్ళాడు. నాగార్జున బ్లడ్ బ్యాంక్ అని ఆ కాలంలో సికింద్రాబాద్ ఉండేది. సో అక్కడికి ఈ పెదనాన్న వెళ్ళాడు, వీడు బ్లడ్ తీసుకుని ప్రాసెస్ చేసి ఆ బ్లడ్ ప్రాసెస్ ప్యాకెట్స్ ఇచ్చారు. సో మళ్ళీ పిల్లోడికి తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు. చేసిన తర్వాత 2 days 3 days డిశ్చార్జ్ అయిపోయాడు. తర్వాత 1 month తర్వాత ఆ పిల్లోడికి మళ్ళీ అగైన్ హీ వాజ్ సఫరింగ్ విత్ సేమ్ ప్రాబ్లం. దెన్ ఆడిని తీసుకొచ్చి రొటీన్కి బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ పిల్లోడికి ఎయిడ్స్ వచ్చింది, HIV పాజిటివ్ వచ్చింది. దెన్ ఫాదర్ మదర్ పేరెంట్స్ ఇద్దరిని టెస్ట్ చేశారు, ఆ డోనర్ వాళ్ళ పెద్దవాళ్ళని టెస్ట్ చేస్తే ఫాదర్కి నార్మల్గా ఉంది, వాళ్ళ పెద్దవాళ్ళకి వాడికి ఆల్రెడీ హీ వాజ్ సఫరింగ్ విత్ HIV. సో HIV వచ్చిన తర్వాత ఇమీడియట్గా పేషెంట్ తెలియదు, HIV సిమ్టమ్స్ బయటపడాలంటే టేక్స్ లాంగ్ టైం. సో వాళ్ళ పెద్దనాన్న గుడ్ ఫెయిత్తో పాపం డొనేట్ చేసే బ్లడ్, ఆయనకి HIV ఉన్నట్టు ఆయన కూడా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ప్రాపర్గా టెస్ట్ చేసి ప్రాపర్గా అనాలిసిస్ చేసి అంత సాటిస్ఫై అయిన తర్వాత బ్లడ్ ప్యాక్ చేసి ఇవ్వాలి.
ఇక్కడ వాళ్ళు సరిగ్గా చేయలేదు, బ్లడ్ టెస్ట్ సరిగ్గా చేయలేదు, సింపుల్గా బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి పంపించారు. సో అక్కడ డోనార్కి ఆల్రెడీ హీ సఫరింగ్ విత్ హెచ్ఐవి పాజిటివ్ అండ్ ది బ్లడ్ బ్యాంక్ ఫెయిల్ టు ప్రాపర్లీ టెస్ట్ ఇట్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ది కంటామినేటెడ్ బ్లడ్ వాస్ ట్రాన్స్ఫ్యూజ్ టు ది బాయ్ అండ్ నౌ బాయ్ ఈజ్ సఫరింగ్. సో ఈ కేసు మేము స్టేట్ కమిషన్లో కేసు ఇస్తాం, కాంపెన్సేషన్ కావాలని చెప్పేసి. అది వేసిన తర్వాత మాకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఆ బ్లడ్ బ్యాంక్కి ఆ టైంలో లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళ మీద కేసు వేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆ బ్లడ్ బ్యాంక్ మీద కేసు నడుస్తూ ఉంది. టెక్నీషియన్ లేరు ఆ టైంలో, మాకు చేసినాడు ఆ టైంలో టెక్నీషియన్ లేడు, అఫీషియల్ టెక్నీషియన్ లేడు, బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ లేదు. డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద లైసెన్స్ క్యాన్సిల్ చేసి క్రిమినల్ కేసు పెట్టారు. అయినప్పుడు కూడా ఇల్లీగల్గా బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాడు. సో ఈ విధంగా వాళ్ళ సర్వీసెస్ సరిగ్గా లేదు కాబట్టి దానివల్ల బాయ్ సఫర్ అవుతారు కాబట్టి కాంపెన్సేషన్ అవార్డు ఇవ్వని చెప్పేసి స్టేట్ కమిషన్ కేసు ఇస్తే కంప్లైంట్ అలవ్ అయింది. నేషనల్ కమిషన్ పోతే నేషనల్ కమిషన్ కూడా అలవ్ చేస్తే పేషెంట్కి అనుకూలంగా తెరిపించారు. ఇంకొకటి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కేసు కూడా చెప్తాను మీకు. మీ పేరెంట్స్ అందరూ చాలామంది మెజారిటీ ఎంప్లాయీస్ ఉంటారు. జనరల్ ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మోటార్ యాక్సిడెంట్. మోటార్ యాక్సిడెంట్ ఇక్కడ మన పని లేదు. మోటార్ యాక్సిడెంట్ కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన కేసులన్నీ కూడా మనకు వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చెప్పినా, డిలే చేసినా, తక్కువ ముడిచినా వస్తుంది. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ మన కార్లు కానీ, స్కూటర్లు కానీ, లేకపోతే హాస్పిటల్కి సంబంధించిన మెడిక్లెయిమ్ పాలసీస్ కానీ, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా సార్ మీరు టైం ఇచ్చి చెప్పండి. నాకేదో 45 minutes 50 minutes టైం ఇచ్చి ఉంటుంది, 1 hour ఉంటుంది. అయిందా? ఓకే, 3-4 minutes కంక్లూడ్ చేస్తాను. సో ఈ ఇన్సూరెన్స్ పాలసీస్లో సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. చాలా ఇప్పుడు మీ కాలేజీలో లెక్చర్స్ ఉన్నారు. అది ఒకటి సింగరేణి కాలేజీలో ఒక కేసు చెప్తాను. సింగరేణి కాలేజీలో 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. వాళ్ళు శాలరీ సేవింగ్ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు. అంటే ప్రతి నెల కూడా మేనేజ్మెంటు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళ శాలరీ నుంచి డిడక్ట్ చేసి, శాలరీ నుంచి జీతం నుంచి డైరెక్ట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తుంది అన్నమాట. సో దట్ ఇస్ కాల్డ్ ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు. లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ విల్ బి గివెన్ బై ది ఎంప్లాయీ టు ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ విల్ కలెక్ట్ దిస్ ప్రీమియం ఫ్రమ్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ ది శాలరీ అండ్ ఇన్ టర్న్ ఫార్వర్డ్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. సమ్ టైమ్స్ ఈ మేనేజ్మెంట్ ప్రీమియం డిడక్ట్ చేయదు, లేకపోతే ప్రీమియం కట్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పంపదు. ఈ కన్జ్యూమర్కి ఎంప్లాయీకి తెలియదు. సో రొటీన్గా ఏదో క్యాజువల్గా సపోజ్ ఎంప్లాయీ చనిపోయాడు అనుకోండి. ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేస్తే వాళ్ళప్పుడు చూసుకొని నో 6 months బ్యాక్ మీ పాలసీ ల్యాప్స్ అయింది, మాకు 6 months నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం రావట్లేదు, సో చనిపోయిన రోజుకి పాలసీ ల్యాప్స్ అయింది, నో అమౌంట్ విల్ బి పేడ్ టు అని చెప్పేసి రిజెక్ట్ చేసేవాళ్ళు. 100,000 కేసులు జరిగినాయి, 100,000 కేసులు జరిగినాయి. ఇప్పుడు ఇందాక వచ్చారు జస్టిస్ జైస్వాల్ గారు, ఒకటి బ్యాచ్ కేసెస్ దాదాపు 300-400 కేసులు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారంలో, కరీంనగర్ జిల్లా ఫారంలో కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కన్సూమర్ ప్రాబ్లం లేదు, వాడు తప్పలేదు, కన్సూమర్ వైఫ్ కానీ కన్సూమర్ హస్బెండ్ కానీ తప్పలేదు. ఎందుకంటే దే ఆల్రెడీ గివెన్ ఆథరైజేషన్ టు ది ఎంప్లాయర్ టు డిడక్ట్ ఫ్రమ్ ది సాలరీ అండ్ టు పే టు ఇన్సూరెన్స్ కంపెనీ. ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు. ఇక్కడ నౌ in between the employer and the insurance company. Insurance company has to collect and the employer has to pay the amount. ఇక్కడ ఎంప్లాయర్ తప్పు చేశాడు కాబట్టి ఎంప్లాయీ తప్పులేదు. అక్కడ ఇంటర్న్ మీకు ఇన్సూరెన్స్ కంపెనీకి అండ్ యాజమాన్యం అంటే సింగరేణి కాలేజ్కి మధ్యలో ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది. అక్కడ వాడు తప్పు చేస్తే ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ ఫ్యామిలీ ఎందుకు సఫర్ కావాలి? సో వీళ్ళ ఫాల్ట్ ఏం లేదు కాబట్టి మీ ఏజెంట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ఏజెంట్ సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ తప్పులకి ఈ ఫ్యామిలీ సఫర్ కావడానికి వీల్లేదని చెప్పేసి 400-500 కేసులో యూ హ్యావ్ టు పే ది ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ అని చెప్పేసి జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది, జనరల్ ఇన్సూరెన్స్ వస్తుంది, హౌసింగ్ కన్స్ట్రక్షన్ వస్తుంది, లేకపోతే బ్యాంక్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ వస్తాయి. అలా రకరకాలుగా ఏ గూడ్స్ కొన్నా, సర్వీస్ కొన్నా, డిఫెక్టివ్ గూడ్స్ ఉన్నా, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉన్నా, రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అడాప్ట్ చేసినా, లేకపోతే డూప్లికేట్ వస్తువులు అమ్మినా, మనకు డిలే జరిగినా, మన మెంటల్ యాక్సిడెంట్ జరిగినా, ప్రాణం పోయినా కానీ మనం కన్జ్యూమర్ అవుతాం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కాంపెన్సేషన్ పొందడానికి, అప్రాప్రియేట్ రిలీఫ్ పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్ చెప్పడం ఎక్కువ అవుతుంది. ఎనీహౌ ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.